పాయల్ శంకర్ అబ్బా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? 23 స్థానాలు ఉంచుకొని 23 కవసాలు ఉంచుకొని ఫాల్తు దాని లెక్క అటు ఇటు తిరిగిండు తప్ప ఎక్కడ మనకొచ్చిందా? బిడ్డ పాయల్ శంకర్ కన్ను శ్రీనివాసరెడ్డి దెబ్బకు ఆదిలాబాద్ విడిచిపెట్టి పోకపోతే నువ్వు 1 టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యే నిన్ను ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టేదాకా పాయల్ శంకర్ లేదు. అవునా కాదా? పెద్దలు డిసిసి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నా సోదరుడు, నాకు సోదర సమానుడు డాక్టర్ నరేష్ యాదవ్ గారు, అలాగే ఈరోజు నా చెల్లెలు, నాకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు, మేమిద్దరమే అన్నదమ్ములు. నా చెల్లెలు బండారు అనూష సతీష్ గారు, ఈరోజు నా చెల్లెలుంటే నా చెల్లెల్ని చైర్మన్ చేసినంత సంతోషంగా ఉన్నది నాకు. పెద్దలు డిసిసి మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, అలాగే సుజాత గారు, ఓరంజ్ శ్రీకాంత్ రెడ్డి గారు, అశ్విన్ రెడ్డి గారు, లోక ప్రవీణ్ రెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ఆల్ ఇండియా ఆత్మ గిన్నె సంతోష్ రావు గారు, ఈజీ పెట్టండి ఆల్ ఇండియా ఆత్మ సాజిద్ ఖాన్ గారు పెట్టారు. అట్లనే పెద్దలు జగరత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి గారు, అట్లనే పెద్దలు పత్తిముచ్చు గారు, పెద్దలు కౌన్సిలర్లుగా ఎలక్ట్ అయినటువంటి మాతో ఉన్నటువంటి అందరి కౌన్సిలర్లు మహబూబ్ గారు, బూర్ల నర్మద గారు, మంచాల సవిత గారు, మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చిత్తుగా ఓడించి భారీ మెజార్టీలో గెలిచిన నా తమ్ముడు చరణ్ గౌడ్ గారు, ఇజ్జగిరి సంజయ్ గారు, నాకు అన్న లాంటి వారు ఇజ్జగిరి సంజయ్ గారు, అతనే అనేక మంది కౌన్సిలర్లు, మహబూబ్ గారు, మా మంచాల మల్లయ్య కాక, నాకు అన్న లాంటి వాడు, నా సోదరుడు లాంటి వాడు మంగేష్ గారు, మాకు చిన్నమ్మ లాంటి మా తుమ్మల అన్నపూర్ణక్క గారు, నాకు చిన్నమ్మ తీరు. అట్లే ఇక్కడ సీట్లు త్యాగం చేసిన పెద్దలు ఉన్నారు. బాదం గంగన్న గారు లాంటి మాజీ మున్సిపల్ చైర్మన్ బాదం గంగన్న గారు వేదిక మీదకి రావాలా. మాజీ మున్సిపల్ చైర్మన్ బాదం గంగన్న గారు 27 వార్డుల సీటు త్యాగం చేసిండ్రు. వారు కూడా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిండ్రు. వారు కూడా వేదిక మీదకి రావాలా. పెద్దలు దిగంబరరావు పాటిల్ గారు, ఇంత గొప్ప విజయం ఆదిలాబాద్, మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ బిడ్డని 20 ఏళ్ల కిందట పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారు కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు అమర్ రహే మరి పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ విజయాన్ని వ్యక్తిగతంగా అంకితం వారికి ఇస్తా ఉన్నాము. వారికి ఎక్కడున్నారో చనిపోయి స్వర్గాన ఉన్నటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి అంకితం ఇస్తా ఉన్నాం. అట్లనే ఇప్పుడు సజీవంగా బ్రతికి మనతో ఉన్నటువంటి పెద్దలు దిగంబరరావు పాటిల్ గారికి కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తా ఉన్నాం. దిగంబరరావు పాటిల్ గారికి కూడా, ఇంకా ఎందరో మంది సర్పంచులు, ఎందరో మంది తాజా మాజీ సర్పంచులు, తాజా మాజీ కౌన్సిలర్లు, తాజా మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కౌన్సిలర్ రషీద్ గారు, కౌన్సిలర్లు పర్వేజ్ గారు, రుహీనా ఫాతిమా గారు, షేక్ హీనా గారు, ఇంకా అందరూ కూడా పేరు పెద్ద నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఇంత పట్టు మేము ఎందుకు పట్టామంటే, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ అనేటువంటి వ్యక్తి గలీజ్ దందాలు చేస్తున్నాడు. భూములు కబ్జా చేస్తున్నాడు, నాలాలు కబ్జా చేస్తున్నాడు, ఇళ్ళు కబ్జా చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబం ఆదిలాబాద్ దోసుకుంటున్నది పాయల్ శంకర్.
గుర్తుపెట్టుకో బిడ్డ, నీ 23 స్థానాలకు కూడా పాల్తుగానే కట్టి తిరిగినా కూడా నీకు దక్కని చైర్మన్ పీఠము. బాగా గుర్తుపెట్టుకో. పాగల్ శంకర్ ఏమన్నాడు? కంది శ్రీనివాసరెడ్డి కాదట, నా పేరు కంది సిరాజుద్దీన్ అట. అరే పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో, మా గౌడ సోదరులందరూ కంది శ్రీనివాస్ గౌడ్ అంటారు నన్ను, తప్పేమున్నది? మా మాదిగ సోదరులందరూ కంది శ్రీనివాస్ మాదిగ అంటారు నన్ను. మా మాల సోదరులు కంది శ్రీనివాస్ మాల అంటారు. మా పద్మశాలి సోదరులు కంది శ్రీనివాస్ పద్మశాలి అంటారు. మా గంగపుత్ర సోదరులు కంది శ్రీనివాస్ గంగపుత్ర అంటారు. మా మున్నూరు కాపు సోదరులు కంది శ్రీనివాస్ మున్నూరు కాపు అంటారు. అవునరా బిడ్డ, అయితే ఏంది? నేను కంది సిరాజుద్దీన్ అయితే ఏంది చూసుకో. ఈ గలీజ్ దందాలు ఆపదందుకు పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో. కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ఓనమాలే దిద్దుండొచ్చు, రాజకీయ ఎత్తుగడలు కూడా తెలుసు మాకు. నిన్ను ఎట్లా పొంద పెట్టాలో మాకు తెలుసు. మాకు నరేష్ యాదవ్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలకు సాగీర్ ఖాన్ గారికి అందరికి తెలుసు. నీ గలీజ్ దందాలు, వసూళ్లు, భూములు కబ్జాలు, బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసుడు, పట్టణంలో వ్యాపారాలను బెదిరించుడు. ఏ వ్యాపారికైనా పాగల్ శంకర్ మున్సిపల్ ఎలక్షన్లలో ఎన్ని కోట్లు వసూలు చేసినావు? ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయనుకుంటా కోట్ల రూపాయలు వసూలు చేసాడు. వ్యాపారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు 25 కోట్లు వసూలు చేసినావా, 30 కోట్లు వసూలు చేసినావా, లెక్కలు చదివితే బయట పెడతామని వ్యాపారులు అందరూ అంటున్నారు. బిడ్డ పాయల్ శంకర్ ఏం చేసిండు? తోక జాడించుకొని మున్సిపాలిటీ పారిపోయినా లేదా? గుర్తుపెట్టుకో. నీ మంద బలము, నువ్వు కండ కావడము, నీ పిచ్చి పనులు, నీ పిచ్చి ప్రేలాపనలు గుర్తుపెట్టుకో. ఆదిలాబాద్ ప్రజలు సహించరు. ఆదిలాబాద్ ప్రజలు శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని, అన్నదమ్ముల్ని, చిన్నమ్మ పెద్దమ్మ, మతం వేరైనా, కులం వేరైనా, భాష వేరైనా, చిన్నమ్మ పెద్దమ్మ, అక్క తమ్ముడు, తమ్మి, అన్న అని సోదర భావంతో పిలుచుకునే ప్రాంతం ఈ ప్రాంతంలో పాగల్ శంకర్ నీ బెదిరింపులకు, నీ తాటకు చప్పులకు ఎవడు భయపడి గుర్తుపెట్టుకో. పాగల్ శంకర్ ఎన్నో రకాలుగా మీ అందరు గుర్తుపెట్టుకోండి. సెక్యులర్ పార్టీలన్నింటినీ నేను, డాక్టర్ నరేష్ యాదవ్ గారు, వేదిక మీదటువంటి పెద్దలందరూ ఏకం చేసినాం. ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. 28 మంది కౌన్సిలర్లని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. 3 పార్టీల్ని, 5 ఇండిపెండెంట్లని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. మాకు రాజకీయ ఎత్తుగడలు తెలుసు. చెస్ ఎట్లా ఆడాలా, చదరంగం ఎట్లా ఆడాలా, ఒంటెని ఎట్లా వాడాలా, ఏనుగుని ఎట్లా వాడాలా, గుర్రాన్ని ఎప్పుడు వాడాలా, ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు వాడాలా, నేవీ ఎప్పుడు వాడాలా మాకు బాగా తెలుసు. పాయల్ శంకర్ నువ్వేం మాకు చెప్పాల్సిన పని లేదు. అందరు ఏమంటారు? కౌన్సిలర్ ఎవరిని అన్వేషణ పాయల్ శంకర్ అంటున్నారా? ఒక్కటి గుర్తుపెట్టుకో, దౌర్జన్యాలు, బెదిరింపులకు బిడ్డ పాయల్ శంకర్. కంది శ్రీనివాసరెడ్డిని ప్రేమతో తప్ప నీ బెదిరింపులతో లొంగపరుచుకోలేవు. నీకు ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఈ పాగల్ శంకర్